ఏమున్నాడ్రా మహేష్ బాబు, అసలు ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ కాదు వరల్డ్ రికార్డ్ ఖాయం. ఇది వారణాసి సినిమా టైటిల్ మహేష్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత వినిపిస్తోన్న టాక్. ఏ ఇద్దరు సినిమా ఫ్యాన్స్ కలిసినా ఇదే టాక్. సూపర్ స్టార్ మహేష్, టాలీవుడ్ #1 డైరెక్టర్ రాజమౌళి ఫస్ట్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా టైటిల్ రిలీజ్ సందర్భంగా వచ్చిన హైప్ కి ఇది ఒక నిదర్శనం. ఆ లుక్ ఏంటి, ఆ మేకోవర్ ఏంటి, అసలు స్క్రీన్ అదిరిపోయిందంతే. రాజమౌళి టీం ప్లానింగ్, మహేష్ బాబు ఎగ్జిక్యూషన్. తెర వెనుక రాజమౌళి, తెరపైన రుద్రగా మహేష్. రాజమౌళి సినిమా ప్రమోషన్లకి అనుసరించే టెక్నిక్కే వారణాసి కూడా వాడారు. అయితే ఈసారి మాత్రం ఆ క్రేజ్ ఆకాశమంత రేంజ్కి చేరింది. అటు మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు రాజమౌళి అభిమానులు పండగ చేసుకునే రేంజ్లో ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. దానికి ముందు కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకినిగా ప్రియాంక చోప్రాని పరిచయం చేసి అప్డేట్స్ ఇచ్చిన రాజమౌళి టీం మధ్యలో శృతి హాసన్ పాడిన పాటతో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో తీసుకుపోయారు. ఇక అప్పుడొచ్చింది అసలైన ట్విస్ట్. అలా వారణాసి ఈవెంట్ లో మహేష్ బాబు క్యారెక్టర్ గురించి రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ చెబుతూ పోయారు. ఇక ఫ్యాన్స్ తమ ఆలోచనలకు పదును పెట్టారు. అటు రెగ్యులర్ సినిమా గోయర్లు కూడా తమకి తోచిన రీతిలో కథలు అల్లడం ప్రారంభమైంది. సినిమా 2027 సమ్మర్లో రిలీజ్ కానుండగా ఒక్క వారణాసి టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజే ఓ సినిమా చూసినంత అనుభూతిచ్చిందని ఫ్యాన్స్ టాక్. సినిమా ఈవెంట్ లైవ్ ఇచ్చిన తీరు ఇతర ఆడియన్స్ లో హాట్ టాపిక్ గా మారగా స్టోరీ లైన్ నిజంగా గ్లోబ్ ట్రాట్ అయిపోయింది. మన కాశీనగరం నేపథ్యంలో జరిగే ఈ కథ, ఇది పౌరాణిక సినిమానా, సాంఘిక సినిమానా, ఫ్యాంటసీనా, అడ్వెంచరసా లేక అన్నీ కలిపా? మహేష్ బాబు శ్రీరాముడిగా చేశారంటే ఆ అరగంట బ్లాక్ అదిరిపోతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. మరి శ్రీరాముడిగా చేసిన మహేష్ రుద్రగా ఎలా కనిపిస్తాడు? ఈ రెండు క్యారెక్టర్ల లింక్ ఏంటి? రుద్ర చేసే పనేంటి? నందీశ్వరుడిపై మహేష్ చేసే సాహసమేంటి? అలానే ఫస్ట్ గ్లిమ్స్ లో కనిపించిన దేశాలు, నగరాలు, ఇతర హింట్స్ ఏంటి? ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ ని, మైన్యూట్ డీటెయిల్స్ ని జనం డీకోడ్ చేసే పనిలో పడ్డారు. శ్రీరాముడిగా మహేష్, మరి సీత ఎవరు? అలానే విలన్ గా చెబుతున్న పృథ్వీరాజ్ కుంభ క్యారెక్టర్ త్రేతాయుగంలో ఏంటి? మందాకినిగా ప్రియాంక చోప్రా ఎవరు? బాండ్ గళ్ళ, డిటెక్టివా లేక సూపర్ కాపా? ఇలా రకరకాల ఊహాగానాలు. ఇంతటి సంచలనం కలిగించిన వారణాసి ఫస్ట్ గ్లిమ్స్ పై అటు సినీ రంగ ప్రముఖులు కూడా స్పందించారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు, నటులు సెల్ఫ్ బౌండ్ అయ్యామంటూ చెప్పుకొచ్చారు. ఇక అసలు కథానాయకుడు మహేష్ బాబు తన తండ్రి కోరిక గురించి ఈవెంట్ లో చెప్పడం ద్వారా సెంటిమెంటల్ గా ఫ్యాన్స్ ఫీల్ అవగా, మహేష్ బాబు కమిట్మెంట్ గురించి చెప్పిన రాజమౌళి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ కు చేరనుందో చెప్పకని చెప్పారు. లిమిటెడ్ గా, క్రిస్పీగా మాట్లాడిన మహేష్ చెప్పిన దాన్ని బట్టి ఇది దేశం మొత్తం కనెక్ట్ అయ్యే మన కథ. అలానే ప్రపంచమంతటినీ ఎంటర్టైన్ చేయగల కంటెంట్ ఉన్న కథ. అందుకే మరో అప్డేట్ వచ్చే వరకు వారణాసికి సంబంధించిన ఈ సెన్సేషన్ కొనసాగుతూనే ఉంటుంది.